జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ శనివారం మధ్యాహ్నం దర్శించుకున్నారు. క్షేత్రానికి చేరుకున్న కేంద్ర మంత్రికి ఆలయ అధికారులు అర్చక బృందం మంగళ వాయిద్యాలతో పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ముందుగా ఆలయ మాడ వీధుల్లో భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణలు చేసిన కేంద్ర మంత్రి అనంతరం ఆలయ గర్భాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో అంజనారెడ్డి అర్చక బృందం బండి సంజయ్ కు స్వామివారి శేష వస్త్రాన్ని కప్పి తీర్థ ప్రసాదాలను అందజేసి వేద ఆశీర్వచనం గావించారు. భారీగా తరలివచ్చిన నేతలు ఈ కార్యక్రమంలో కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, బండ రమణారెడ్డి, గుగ్గిల్ల రమేష్, సాధినేని మునీందర్, బారి జితేందర్, అపర్ణ, బీజేపీ ముఖ్య నేతలు బోయినపల్లి ప్రవీణ్ రావు, మల్యాల బీజేపీ మండలాధ్యక్షుడు గాజుల మల్లేశం, జిల్లా ఉపాధ్యక్షుడు బింగి వేణు, సంకుర్తి తిరుపతి, బొబ్బిలి వెంకటస్వామి యాదవ్, బోట్ల ప్రసాద్, పొనగంటి రమేష్, కొల్లూరు గంగాధర్ సహా పలువురు కార్పొరేటర్లు, బీజేపీ కార్యకర్తలు సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. కామేశ్వరో వైశ్రవణో దదాతు కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ ఓం స్వస్తి రాజ్యం భోజ్యం సామ్రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం సమంతపర్యాయం ఏకైవేనం ధనయతే బ్రాహ్మణ ఈ ప్రాంతాల్లో ఇక్కడ కష్టపడి పనిచేసారు. వారు కూడా ప్రత్యేక అభినందనలు. మా గౌరవ కార్పొరేటర్లు, గౌరవ మేయర్ గారు, గౌరవ డిప్యూటీ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్లు, గౌరవ కౌన్సిలర్లు, గౌరవ సర్పంచులు, గౌరవ ఉప సర్పంచులు, గౌరవ వార్డు మెంబర్లు అందరూ కూడా ఇవాళ చాలామంది పాల్గొన్నారు. సరే వాళ్ళ వీలు బట్టి పాల్గొన్నారు. వాళ్ళ మండుట ఎండ అయినా కూడా ఎండను లెక్క చేయకుండా తండ్రి స్వామివారి ఆశీర్వాదంతో, మా తల్లి మహాశక్తి అమ్మవారి ఆశీర్వాదంతో, ప్రజల ఆశీర్వాదంతో, నరేంద్ర మోడీ గారి యొక్క సూచన మేరకు నితిన్ నవీన్ గారి యొక్క నేతృత్వంలో మా రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో ఇలా కరీంనగర్ కార్పొరేషన్ గెలుస్తాము, మున్సిపల్ కౌన్సిలర్ చార్పంతలు గెలుస్తాము, సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్లు గెలుస్తాము. కాబట్టి ఆ మొక్కు తీసుకోవడానికి రావడం జరిగింది. ఒకరు అంజన్ ఆశీర్వాదం అందరి మీద ఎవరైతే ఇలా కష్టపడి పనిచేసారో పాల్గొన్నారో వాళ్ళందరి మీద ఉండాలని చెప్పి మీరందరూ కూడా మీడియా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీడియా యాజమాన్యాలకు, మీడియా రిపోర్టర్స్ కానీ, కెమెరామెన్లకు కానీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా ఇవాళ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మీ అందరి మీద ఆ అంజన్న స్వామి ఆశీర్వాదం ఉండాలి. మీరు మీ కుటుంబాలందరూ కూడా నిండు నూరేళ్ళు ఆయుర్వేదాలు ఉండాలి. మీ కష్టాలను తొలగిపోవాలి. ఒక ప్రశాంతమైన వాతావరణం